హిట్. ముందుగా అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. రియల్ లవర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎందుకంటే ఇక్కడ నుంచే మొదలయ్యింది. సినిమాలో వాళ్ళు చూపించిన కొన్ని పాయింట్స్ చాలా మనసుకు హత్తుకున్నాయి. మెయిన్ గా జాలర్ల గురించి చూపించిన కొన్ని సిచ్యువేషన్స్. ఎందుకు అంటే సముద్రంలో ఉన్నన్ని రోజులు మా కడుపులు నిండుతాయి, సముద్రం దాటి బయటకు వస్తే చాలా కష్టంగా ఉంటుంది మాకు అని చూపించిన కొన్ని పాయింట్స్. దేశభక్తి గురించి కొన్ని అక్కడక్కడ కాదు, కొన్ని రియల్ గా పాయింట్స్ ఉన్నాయి, అవి కావచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. మెయిన్ గా ఆ స్టోరీ, రియల్ స్టోరీని ఉన్నది ఉన్నట్టుగా చూపించడం చాలా చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక సినిమాలా చూడడం కంటే ఎక్కడో ఒక మారుమూల పల్లెలో, శ్రీకాకుళంలో రియల్ గా జరిగిన సంఘటనని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు అనే ఫీల్ వచ్చింది. ఎందుకంటే అవి మనం తెలుసుకోవాలి. చాలా మంది రియల్ హీరోస్ అంటే దేశం కోసం పనిచేసే వాళ్ళు, సైనికులు కావచ్చు, రైతులు కావచ్చు అని అనుకుంటాం. జాలర్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ని భరిస్తారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమాతో. దీంట్లో మెయిన్ గా చాలా మంది అనుకుంటాం సాయి పల్లవి గారు సినిమాలో ఉంటే ఆవిడ తప్ప ఇంకొకరు కనిపించరు అని. బట్ ఈ సినిమాలో నాకు నాగ చైతన్య గారే మెయిన్ గా కనిపించాడు. సాయి పల్లవి గారు చాలా కొంచెం ఉన్న క్యారెక్టర్ ఉన్నా కూడా, వెయిట్ ఉన్నా కూడా నాగ చైతన్య గారి తర్వాతే అనిపించింది. దీంట్లో కొన్ని సీన్లు చాలా హైలైట్ గా ఉంటాయి. బట్ నాకు ఇరిటేటింగ్ అనిపించిన థింగ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నెరేషన్ ఉంటుంది. కాకపోతే అది రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మనం జడ్జ్ చేయడానికి లేదు. ఇంకొకటి ఆ బుజ్జి తల్లి సాంగ్ అన్న ఒక 2 సార్లు 3 సార్లు వాడుంటే బాగుండేది. పదే వాడడం కొంచెం ఇరిటేటింగ్ గా, ఇంకేదైనా సాడ్ బీజియం కానీ ఇంకేదైనా యూజ్ చేస్తుంటే బాగుండేదేమో అనే కొంచెం అనిపించింది తప్ప మిగతా ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది. మెయిన్ గా ఆడపిల్లలను ఏడిపించకండి అయ్యా, ఆ శాపం మనకు ఖచ్చితంగా తగులుతుంది. సినిమాలో చూపించారు బాస్, ఇది నేను రియల్ గా చెప్పట్లేదు. రియల్ గా మీకు జరుగుంటే కామెంట్ చేయండి. డూ ఫాలో. థ్యాంక్ యూ. టైటిల్ కూడా ఒక మంచి